కాళ్ళు నొప్పులున్నోళ్ళు పాతలగంగకు పోయి స్నానం చేయాలంటే చేతగానోళ్ళు అందరి కోసమని గవర్నమెంట్ ఇగో ఇట్లా రోపు వేని షురు చేసింది. ఒకటే దెబ్బకు కింది దాకా తీసుకొని పోతుంది, ఒక బందికేమో మీదకి తీసుకొస్తుంది. నాకైతే దీన్ని చూస్తుంటే నాకు కూడా పోవాలనిపిస్తున్నది. రోపు వే ఎక్కిన పాతలగంగకు ఓనికే ఈడికేంచి మనం ఇక కిందికి పోవాలి. ఆ బోట్లల్లో మనం అక్క మహాదేవి గుహకు పోవాలి. నడువుండి పోదాము. ఓం నమ శివాయ. ఇన్ని రోజులకు నాకు ఆనత ఇచ్చినవు. అక్క మహాదేవి గుహలను చూడనికే అక్కడ చూడండి పాతలగంగకు వచ్చి స్నానాలు చేసిపోయే భక్తులందరూ కూడా గంట సేపు పోయినాక అక్క మహాదేవి గుహలు వస్తాయి. మొత్తానికి అక్క మహాదేవి గుహల కాడికి వచ్చేసినాము. పైకి ఎక్కి పోవాలి. 12 ఏండ్లు గుహలో తపస్సు చేసినటువంటి అమ్మవారి ఈ అమ్మని అమ్మొచ్చి కూడా ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుంటుంటే ఆయననే స్వయంభులింగం లాగా వెలిసిండట. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు గౌరమ్మ. గౌరమ్మ. నా వచ్చి 20 సంవత్సరం అయింది. ఇక్కడే ఉంటాం. 20 ఏళ్ళ నుండి ఇన్నే ఉంటాం. శివుడే చెప్పింది అమ్మవారి భక్తురాలాగి ఉండమ్మా అని, అందుకోసం ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉన్నీకేం లేదు కదమ్మా, ఈ గుహలు తప్ప ఏం లేదమ్మా. ఇంతే. అమ్మవారిని దర్శనం చేసుకొని లోపల అయ్యవారిని దర్శనం చేసుకొని కంటని గుహ లోపలికి పోతున్నాము. ఎటు చూసినా కూడా మొత్తం గుహని రాళ్ళ తొవ్వ, మొత్తము మీదికంత గుహ. ఒకటే మనిషి పోతాడు, ఒకటే మనిషి వస్తాడు, అట్లా ఒకటే లైన్ పోయేటట్టుగా ఉన్నది. ముందుకు పోయిన తర్వాత ఇక ఇట్లా నిలబడనిక కూడా లేనంతగా మొత్తం వంగి లోపలికి వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంటుందట. ఇంత లోపలికి వచ్చి ఆ అమ్మ స్వామికి దండం పెట్టుకుని వచ్చి జపం చేసుకునేటటువంటి జాగా. ఆ అమ్మ ఈ లింగంలోనే ఐక్యమైందని చెప్పేసి చెప్తున్నారు. స్వామి ఏడికేంచి మీరంతా ఎట్లా అనిపించింది ఇడికొచ్చుడు? చాలా మంచిగా. ఎన్నిసార్లు వేసుకున్నావు ఇప్పటికే శివమాల? ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది స్వామి ఇడికి వస్తే? మాది మైబ్నారు, ఉండేది హైదరాబాద్ నుంచి పాదయాత్ర వచ్చినాం. మాల వేయడం వల్ల మనిషిలో చాలా మార్పు వస్తుంది, చాలా చేంజెస్ వస్తుంది. వ్యక్తిగతంగా కూడా సైకాలజికల్ కూడా చాలా ప్రశాంతత వస్తుంది. ప్రతి సంవత్సరం అన్నప్రసాదం ఇయనికి వస్తారు శ్రీశైలంలో. 3 రోజులు అని ఎంత ఖర్చు వస్తుందన్నా? సుమారుగా వస్తే బెంగళూరులో పనిచేస్తాను. ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. అక్క మహాదేవి నిజంగా ఈ గుడి ఉన్నట్టే నాకు తెలీదు. టికెట్ తీసుకోగానే వచ్చి ఇక్కడ చాలాసేపు లోపల కూర్చుని సాధన చేసుకున్నాను. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఇగో ఇది అక్క మహాదేవి గుహల కాడికేంచి ముచ్చట.